ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి ఈ బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా, ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది. కానీ ఇంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేశారు, ఉద్యోగులకు మోసం చేశారు. ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు, వీటికి కూడా తీవ్ర నిరాశకు గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళలకైతే నెట్ట నిలువుగా అసలు ఎన్ని పథకాలు సూపర్ 6 అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి. అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు, ఎన్నో pథకాలు ఇచ్చేవారు. వాటికంటే డబల్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది.